తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునివ్వగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరొక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ నిరసన కార్యక్రమాన్ని మరో చోటుకు తరలించాలని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. దాంతో యాడికి మండలంలో నిరసన కార్యక్రమాలకు సిద్దమయ్యారు వైసీపీ నేతలు. నాకు రికార్డు సాయంత్రం వరకు టైం సాయంత్రం మా ఇంట్లో పంపలేదు. మీరు గేట్ బయట ఉండి మాట్లాడండి. ఏదన్నా ఉంటే గేట్ బయట ఉండి మాట్లాడండి. మా ఇంట్లో మమ్మల్ని నిలిచేది గేట్ బయట ఏందంటే మిమ్మల్ని నేను దొబ్బినా అని మళ్ళీ కేసులు పెట్టాక ఇప్పుడు పెట్టారు మళ్ళీ పెట్టాక ఇదంతా వాడు ఎక్స్ఎమ్మెల్యే గారు చేసిన పనులకు మీరు కోచింగ్ ఇస్తారు. మీరు ఆ కోచింగ్ మాట్లాడతారు. వాడు హాస్పిటల్ తాడిపత్రిలో హైడ్రామా నెలకొంది. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు పిలుపునివ్వగా టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా మరొక కార్యక్రమానికి ఇదే సమయంలో పిలుపునిచ్చారు. దాంతో పోలీసులు అలర్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. భారీ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే వైసీపీ నిరసన కార్యక్రమాన్ని కూడా మరో చోటుకు తరలించాలని పోలీసులు రిక్వెస్ట్ చేశారు. దాంతో యాడికి మండలంలో నిరసన కార్యక్రమాలకు సిద్దమవుతున్నారు వైసీపీ నేతలు. నేను మాట్లాడతాను. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. మీరే మాట్లాడుతున్నారు. తాడిపత్రిలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. మరొక చోటికి మార్చుకోవాలని ఇప్పటికే పోలీసులు సూచన చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబోతున్నారు వైసీపీ శ్రేణులు? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అసలు? ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహా ఉద్యమం ర్యాలీ చేయాల్సిందే. అయితే నిన్న రాత్రి టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే కూడా జేసీ అస్మిత్ రెడ్డి కూడా కార్యక్రమాలు పెట్టుకోవడంతో తాడిపత్రిలో పోటాపోటీ కార్యక్రమాలు వేదిక అయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక మెయిల్ కూడా పెద్దారెడ్డికి పంపినట్లు తెలుస్తుంది. పెద్దారెడ్డి సంబంధించి తాడిపత్రి పట్టణంలో కాకుండా మిగిలిన మండలం ఎక్కడైనా కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి పెద్దారెడ్డికి పోలీసులు మెయిల్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తుంది. అయితే కొద్దిసేపు క్రితం పెద్దారెడ్డి ఇక్కడి నుంచి తాడిపత్రి నుంచి బయలుదేరి యాడికి కార్యక్రమం చేపట్టడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు వచ్చారు. పోలీసులు అతన్ని శాంతి భద్రతల దృష్ట్యా బయటకు వెళ్లకుండా ఇక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. దీంతో పోలీసులకు అలాగే పెద్దారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. రాత్రి మీరు పర్మిషన్ ఇచ్చి ఇవాళ యాడికి మండలానికి ఎలా వెళ్ళొద్దంటారంటూ పోలీసులు ప్రశ్నించిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు పోలీసులు ఉంటున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా పెద్దారెడ్డి చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్దారెడ్డి పోలీసులతో గొడవ పడుతున్నాడు. పోలీసులు ఎందుకంటే టీడీపీ వారు కూడా పోటాపోటీ కార్యక్రమాలను పిలువ ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పటికే పెద్దారెడ్డి ఇంటి వద్ద పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. అయితే తాను యాడికి వెళ్లి యాడికిలో కార్యక్రమం నిర్వహిస్తానని స్టేట్ కావాలని చెప్పి పెద్దారెడ్డి చెప్పినప్పటికీ తాడిపత్రి సంబంధించి టీడీపీ శ్రేణులు కూడా కొద్దిసేపట్లో యాడికి రావాలని పెద్ద ఎత్తున కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయిన పరిస్థితి. యాడికి
ర్యాలీకి ఇటు వైసీపీ అటు టీడీపీ వర్గాలు ఒక్కసారిగా వెళ్తే టెన్షన్ వాతావరణం నెలకొంటుందేమన్న ఒక అనుమానంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పెద్దారెడ్డిని అడ్డుకున్నట్లు తెలుస్తుంది. అయితే తాను ఏ కారణాల వద్ద తాను కార్యక్రమానికి అడ్డుకుంటానో ఒక లెటర్ రాసియాలని చెప్పి కూడా అతను పోలీసుల్ని కోరిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. తాడిపత్రిలో ఒక రకంగా హైడ్రామా పరిస్థితులే నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. మనం చూస్తున్నాం పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ కార్యక్రమం నిర్వహించడానికి సంబంధించి ర్యాలీకి సంబంధించి ప్లేస్ ని మార్చుకోవాలి అంటూ కూడా పోలీసులు సూచనలు చేసినా వారు పట్టించుకోవడం లేదు. పోటీగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా మరొక కార్యక్రమానికి తలంచడంతో ఇక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటు వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మరొక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అక్కడ అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వైసీపీ నిరసన కార్యక్రమాన్ని మరో చోటుకు తరలించుకోవాలంటూ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేశారు. మనం ఇప్పటివరకు చూసాం పోలీసులతో వాగ్వాదానికి దిగారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. దీంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అసలు యాడికి మండలంలో నిరసన కార్యక్రమాలకు ఇటు వైసీపీ నేతలు సిద్ధమవుతున్నారు. నాకుంది వానికి లేదా నాకుందా వానికి నాకుందని